మనకు రీసెంట్ గా ఇండియాకి అయితే ఒక కొత్త మొబైల్ వచ్చింది. అది కూడా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే వచ్చింది గైస్. అదేంటిదంటే iQOO 13 గైస్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న అంటే డిసెంబర్ 5th కి అయితే మనకు అఫీషియల్ గా అయితే దీన్ని అయితే ప్రైస్ తో సహా లాంచ్ అయితే చేశారు. 52,000 రూపీస్ కి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇండియాకి. మరి 52,000 రూపీస్ కి ఈ మొబైల్ వర్తా అనేది అయితే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. Hi guys, welcome back to our channel guys. This is Navdeep and మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. iQOO 13 వచ్చేసి ఇండియాలో అయితే డిసెంబర్ 5th రోజు అయితే మనకు అఫీషియల్ గా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఒక కలర్ వచ్చేసి లెజెండ్ అని పెట్టారు అండ్ ఇంకొక కలర్ వచ్చేసి నాట్ గ్రే అని పెట్టారు గైస్. లెజెండ్ అంటే బాలయ్య బాబు కాదు, గుర్తుపెట్టుకోండి. లెజెండ్ వచ్చేసి వైట్ కలర్ కానీ వీళ్ళైతే లెజెండ్ అనేది అయితే నేమ్ అయితే పెట్టారు. అండ్ ఫటాఫట్ అయితే నేను డిస్ప్లే మీద అయితే దీని ఫ్యూచర్స్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. 6.8 ఇంచెస్ గల AMOLED డిస్ప్లే తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Li2 అండ్ Q2 చిప్స్ తోటి అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసి బేస్ వేరియంట్ వచ్చేసి 12 GB తోటి అయితే ఉంటుంది. అండ్ కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ స్టార్ 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్. బ్యాటరీ వచ్చేసి గైస్ 6000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 120 వాట్ చార్జర్ కి అయితే సపోర్ట్ అయితే ఉంది గైస్. ఇంకొక విషయం ఏంటంటే గైస్, వాటర్ ప్రొటెక్షన్ వచ్చేసి IP68 అండ్ 69 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. USB పోర్ట్ వచ్చేసి 3.2 Gen 1 సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. కెమెరా దగ్గర బంప్ ఉంటుంది గైస్. అది వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ మొబైల్ తో పోల్చుకుంటే ఈ మొబైల్ కి వచ్చేసి ఒక 30% అనేది లోపలికి అనేది పెట్టడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే మొబైల్ ఏదైనా టేబుల్ పైన పెట్టినా కూడా చాలా స్టేబుల్ గా అయితే ఉంటుంది. మనకు అటు ఇటు కదలడం ఆ విధంగా అయితే ఉండదు గైస్. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి గైస్ మొబైల్ మొత్తం మనకు మెటల్ బాడీ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ గ్లాస్ వచ్చేసి గైస్ వీళ్ళ పార్ట్నర్షిప్ అయినటువంటి టాటా ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ అయితే చేశారు గైస్. మొబైల్ కి ఒక పెద్ద లుక్ ఏంటంటే మనకైతే బ్యాక్ సైడ్ అయితే డైనమిక్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొబైల్ కి కొంచెం ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అయితే చేసింది ఈ డైనమిక్ లైట్ వచ్చేసి. మీకు కావాలంటే ఈ డైనమిక్ లైట్ ఉంది కదా, మీకు నచ్చిన కలర్స్ లో అయితే దీని అయితే సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఒక 12 కలర్స్ వరకు అయితే ఉన్నాయి సెట్ చేసుకోవడానికి. ఈ డైనమిక్ లైట్ అంటే ఎట్లా అంటే మనం ఏమన్నా సాంగ్స్ వింటున్నా, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏదైనా కాల్స్ వచ్చినా మనకైతే ఇదైతే బ్లింక్ అవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు ఆన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకైతే బ్యాటరీ అనేది కన్జంప్షన్ అయితే అవుతుంది ఖచ్చితంగా. మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి గైస్ 213 గ్రామ్స్ అయితే ఉంటుంది. చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ మొబైల్ వచ్చేసి 5000 mAh తోటి వచ్చింది. ఇప్పుడు వచ్చి 6000 mAh పెట్టారు కదా. 6000 పెట్టినప్పుడు మొబైల్ కూడా ఆటోమేటిక్ గా వెయిట్ అనేది ఇంక్రీస్ అయ్యి ఉంటుంది అనేది చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే బ్యాటరీ విషయంలో ఏంటంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీని అయితే యూజ్ అయితే చేశారు గైస్. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దీని కెపాసిటీ పెరుగుతుంది కానీ వెయిట్ మాత్రం పెరగదు బ్యాటరీది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లో ఒక స్లిమ్మెస్ట్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు దీన్ని. అయితే బాక్స్ లో అయితే 120 చార్జర్ అయితే వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అడిషనల్ గా అయితే మీరైతే కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే వైర్లెస్ చార్జర్ కి అయితే సపోర్టింగ్ అయితే లేదు గైస్. డిస్ప్లే విషయం మాట్లాడితే డిస్ప్లే వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే యూజ్ అయితే చేశారు, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ డాల్బీ అట్మాస్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఓన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది కదా, సూపర్ ఆడియో సిస్టమ్ అనేది దాదైతే ఉంటుంది. దీని వల్ల ఏంటంటే సౌండ్ సిస్టమ్ అనేది మీకైతే కొంచెం నెక్స్ట్ లెవెల్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నది గైస్. ఇందులో అయితే కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. మనం అయితే ఇంత ముందుకు అయితే చూసాం స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 2, 8 Gen 3 ఈ విధంగా అయితే చూసాం. ఫస్ట్ టైం అయితే స్నాప్డ్రాగన్ 8 Elite అనే ఒక ప్రాసెసర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది గైస్. అండ్ దీంతో పాటు ఏంటంటే Q2 చిప్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే మీరైతే మొబైల్ అనేది ఎక్కడ కూడా ల్యాగ్ ఇష్యూస్ అనేది అసలే కాకుండా మొబైల్ అనేది స్మూత్ గా రన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తుంది. కూలింగ్ సిస్టమ్ వచ్చేసి 7000 అల్ట్రా వేపర్ చాంపింగ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీనివల్ల ఏంటంటే మన మొబైల్ అనేది హీటింగ్ ఇష్యూస్ నుంచి కొంచెం కంట్రోల్ అయినట్టే. మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టే గైస్, బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ స్లాట్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తోటి అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి 8K 30fps వరకు అయితే మనం అయితే ఇందులో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 8K 30fps లో మీరు రికార్డ్ చేసుకున్నా కూడా ల్యాగ్ ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా ఉండవు. మంచి స్టెబిలైజేషన్స్ వీడియో అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది 8K లో కూడా. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 15 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. Android అప్డేట్స్ వచ్చేసి 4 years అయితే ఇస్తుంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 5 years వరకు అయితే మనకైతే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో అయితే ఇస్తుంది. అండ్ Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది, NFC కూడా అయితే వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.4 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఇదని ఏం లేదు గైస్, ప్రతి ఒక్కటి అయితే మనకు మిస్ చేయకుండా అన్ని కూడా అయితే పెట్టారు. ఒక వైర్లెస్ చార్జర్ ఒక్కటే సపోర్ట్ అయితే లేదు, ఇది ఒక్కటే మిస్ చేసినట్టు అనిపించింది. కానీ మిగతా అన్ని కూడా యాజ్ యూజువల్ ఖచ్చితంగా ఉన్నాయి. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఏమేమి ఉండాలో అన్ని అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉన్నాయి గైస్.
దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే గైస్ వేరియంట్ 12GB 256 వచ్చేసి 51,999 అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ 16GB 512GB వచ్చేసి 56,999 అయితే తీసుకురావడం అయితే జరిగింది గైస్. ప్రీ బుకింగ్ వచ్చేసి December 5th నుంచి అయితే స్టార్ట్ అవుతుంటాయి. అండ్ ఫ్రీ బుకింగ్ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ అనేది మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ వేస్ట్ అయితే అనుకోకండి. 1000 రూపీస్ పెట్టి మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎక్స్ట్రా ఇంకా 1 year అనేది వారంటీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. మీకు ఏ విధంగా అనిపించింది, అలాగే మీకు ఇందులో నచ్చిన మంచి ఫ్యూచర్ ఏందో ఖచ్చితంగా అయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి, తెలుసుకుందాం. అందులో అయితే మీకు అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వస్తే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త కూడా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.